హాయ్ ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎప్పుడైనా టేస్ట్ చేశారండి మీరు? పొటల్స్ కర్రీ అండి. పొటల్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదంట. అందుకని నేను మార్కెట్లో దొరికితే తీసుకొచ్చాను. పైన తొక్క ఉంటుంది కదండి, అది చాకుతో ఇలా తీస్తుంటే వచ్చేస్తుంది. పేలర్తో తీయకూడదండి. పేలర్తో తీస్తే కాయ అనేది అంటే అదేంటి మొత్తం పీలంతా వచ్చేస్తుంది అనమాట. అలా తీయకూడదంట. చాకుతో ఇలా గీస్తే వచ్చేస్తుందండి పై తొక్క. అలా గీసుకొని కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేను సర్కిల్గా కట్ చేసుకున్నాను. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే ఆకాకరకాయ ఉంటాయి కదండి, ఆకాకరకాయ లోపల పిక్కలు ఎలా ఉంటాయి అలా ఉందండి. కానీ టేస్ట్ మాత్రం మనం దొండకాయ కర్రీ మసాలా పెట్టి ఎలా వండుకుంటామో సేమ్ ఆ టేస్టే ఉంది. చూసారా పిక్కలు ఎలా ఉన్నాయో, ఆకాకరకాయ పిక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. ఆ పిక్కలు ఏమైనా ఉంటే కనుక తీసేయండి. నేను చూసాను మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ హీట్ అయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా పొటల్స్ అవన్నీ వేసుకోవాలండి. అవన్నీ వేసుకొని ఒక 20 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టింది, బేగా ఫ్రై అవ్వలేదు కూడా. కర్రీ అండి చాలా టైం తీసుకుంది, బేగా ఉడకలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేసారో లేదో నాకు చెప్పండి, ఎప్పుడైనా తిన్నారో లేదో. హెల్త్కి మాత్రం చాలా మంచివి అంటాయి. ఒకసారైనా తింటే మంచిదంట. ఈ సీజన్లో దొరుకుతాయంట ఇవి. మిగతా సీజన్లో నాకు తెలిసి దొరకవేమో అనుకుంటున్నాను. నేనైతే ఈ సీజన్లోనే చూశాను. దానికోసం ఆనియన్స్ అంటే ఫ్రై అయ్యాక మనం కర్రీ గ్రేవీ కోసం పేస్ట్ చేసుకోవాలండి. 2 ఆనియన్స్, 3 టమాటోస్, చిల్లీ, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకో నేను చూపిస్తున్నాను కదా, అల్లం వెల్లుల్లి టమాటో ఆనియన్స్ చిల్లీ ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాండి. పేస్ట్ చేసుకునేలోగా ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి, చూస్తున్నారండి. కానీ చాలా టైం తీసుకున్నాయి ఫ్రై అవ్వడానికి. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇలా ట్రై చేయండి, తినడానికి కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారండి, ఇలా ఫ్రై అవ్వాలి. మనం గరిటెతో ఇలా అంటే అవి ఇరగాలన్నమాట. ఇరిగిపోయి అంటే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఫ్రై అయిపోయి కదండి, వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి మొత్తం అన్నీ. చూసారండి, ఇలా ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పోపులు ఉంటాయి కదండి, పోపులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి వేసుకొని పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 చిల్లీ వేసాను, కర్రీ లీఫ్ వేసానండి. కర్రీ లీఫ్ వేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక ఆనియన్, టమాటో, చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా బాగా 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనకు తగినంత కారం వేసుకోవాలండి. మనం తెలుస్తుంది కదా మన ఇంట్లో ఎంత కారం అయితే తింటామో అంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అది కూడా కారం కూడా కొంచెం 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. కారం వాసన పోవాలి కదా, లేకపోతే కారం అనేది స్మెల్ వస్తుంది కొంచెం. అందుకని ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్నాం కదండి, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా బాగా మసాలా అంతా బాగా పట్టేలాగా మొత్తం అన్నిటికి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలండి. మనం ఎంత ఉప్పు తింటామో అంత ఉప్పు వేసుకోవాలి.
వేసుకొని అది కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా మసాలాకు పట్టేలాగా, ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇది దగ్గరికి ఉడికినంత వరకు కూడా, కొంచెం గ్రేవీలా వచ్చినంత వరకు కూడా ఉడకనివ్వాలి. చెప్తున్నాను కదండి, ఈ కర్రీ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎక్కువసేపు బేగా అయితే అవ్వదన్నమాట. ఇలా దగ్గరికి అయినంత వరకు కూడా ఉడకనివ్వాలండి. ఉడికిందో లేదో ఇప్పుడు గట్టితో ఇలా నొక్కితే తెలుస్తుంది. లాస్ట్లో నేను గరం మసాలా వేసుకున్నానండి. కూర బాగుంటుందో బాగోదో అని చెప్పేసి, గరం మసాలా వేస్తే తినేస్తాం కదా అని చెప్పేసి గరం మసాలా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేస్తే తెలిసిపోతుంది కదా కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి పొటల్స్ని ఇలా గట్టితో నొక్కి చూస్తే మనకి అది కరెక్ట్గా ఇరిగింది అంటే ఆ కర్రీ ఉడికిపోయినట్టే. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా అలా కట్ అయిందంటే మనకి కర్రీ అనేది అయిపోయినట్టే. కానీ టేస్ట్ చేయండి, హెల్త్కి చాలా మంచిదంట. సేమ్ దొండకాయ కర్రీ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది.